10వ వచనం నుంచి 12వ వచనం వరకు 10, 11, 12 వచనాలు బైబిల్ ఉన్నవారు దయచేసి చదవండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపుని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. తర్వాత 11వ వచనము, మనం ఒకరినొకడు ప్రేమింపవాలన్నదే మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. కదండి. ఈ మాటలు మన కొరకై దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా వందనాలు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించి విరిచి మాకు పంచిపెట్టమని మీకు మనవి చేసుకుంటున్నాం. వాక్యమైన దేవ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగున తండ్రి, కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. బలహీనుణ్ణి నిష్ప్రయోజకమైనటువంటి నన్ను కూడా మీ సిలువు చాటును మెరుగుపరిచి మీ పునరుద్ధారణ శక్తిని బట్టి మీ ఆత్మ నింపుదలను బట్టి మీ వాక్యము ప్రకటన చేయడానికి సహాయం చేయండి ప్రభువా. అందరికీ వినే చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయండి. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను సాతాను శోధన నజరేయుడిని యేసునామములో బలపరచమని నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మీకందరికీ మరొకసారి దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. చదవబడినటువంటి ఈ 3 వచనాల్లో మరి యోహాను భక్తుడు దేవుని బిడ్డలైనటువంటి మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తూ వస్తున్నాడు. మరి 9వ వచనంలో పోయినసారి మనం చూసినట్లయితే, ఎందుకు చెప్తున్నాను 9వ వచనం అంటే 10వ వచనంలో దీనిని బట్టి రాయబడింది. అంటే ఈ 9వ వచనంలో ఏముంది అని మనం చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయ జాలడు అని ఖచ్చితంగా 9వ వచనంలో చెప్పాడు. దేవుని పిల్లల విషయంలో ఎలా ఉంటుంది అని. అందుకని తర్వాత 10వ వచనానికి వచ్చేటప్పటికి ఆ యొక్క వచనాన్ని బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే 9, 10, 2 గాని ఒకసారి ఆలోచన చేసినట్లయితే వచనాలను, ఇక్కడ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కూడా ఇలా ఆలోచన చేసినట్లయితే 2 విధాలుగా ఉన్నారు. ఇద్దరి సంతతికి వేరుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమిటేదనంటే, ఒక గుంపు దేవుని సంబంధులు, మరొక గుంపు అపవాది సంబంధులు, అంటే సాతాను యొక్క సంబంధం. కారణం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఎవరైతే దేవుని మూలముగా పుట్టి ఉన్నారో వారు దేవుని సంబంధులు, వారు పాపము చేయరు, పాపము చేయజాలరు అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. నిజమే ప్రియులారా. మరి రెండవ విషయానికి వచ్చేటప్పటికి అపవాది సంబంధులు ఏమిటి అని అంటే, ఇప్పుడు 10వ వచనంలో రెండు విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏమిటి? మొదటి విషయం ఏమిటి అని అంటే, అక్కడ రాయబడిన మాట, నీతిని జరిగించని ప్రతివాడు. ఇది మొదటి వాడు. రెండవదిగా మనం చూసినట్టు రెండో లక్షణం ఏమిటంటే, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు. కదండి. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు. వీళ్ళు ఎవరు అని అంటే, ఎవరి సంబంధులు, ఎవరి సంతతి
అని మనం గుర్తు చేసుకున్నట్లయితే దుష్టుని సంబంధులు లేక సాతాను సంబంధులు. మీరు దేవునికి బిడ్డలు అవటానికి ఏమాత్రం కూడా ఇక్కడ అవకాశం లేనటువంటి మాట యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. బాగా ఆలోచన చేసినట్లయితే చూడండి, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. అది ఎట్లాగా అని అంటే, పైన మనం చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టినవాడు కనుక అతడు పాపం చేయుడు చేయజాలడని చెప్పినాడు. మరి కిందకి వచ్చేటప్పటికి 10వ వచనానికి వచ్చేటప్పుడు చెప్తున్నాడు, వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే 2 విషయాల్లో ఫెయిల్ అయిపోతారు. మొదటిది ఏమిటంటే నీతిని జరిగించరు. రెండోది వచ్చి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, సహోదరుని ప్రేమించేటటువంటి తత్వము మనసు వీళ్ళకు ఉండదు. కనుకనే వీరు ఎలాంటి వారు అని అంటే అపవాది సంబంధులు అని తేట తెల్లమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకని ఈ అపవాది సంబంధులని అలా చెప్తూ ఉన్నాడు అనంటే, వీరు నీతిని జరిగించరు. ఎందుకని అని అంటే, అసలు మనం ఒకప్పుడు పరిస్థితి ఇలాగే ఉండింది, కానీ మనం ఏమైనాము అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు ఏమి రాయబడిందో చూడండి. మనము దేవుని పిల్లలుగా ఎలా అయినాము అన్నది అక్కడ రాయబడి ఉంది. ఏమిటంటే 24వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు కదండి. నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం. ఇది దేవుని సంబంధంలోనికి వచ్చేసినాం, దేవుని సంతతి అయినాం, దేవుని బిడ్డలమైనా కదండి. అందుకనే విశ్వాసుల జాబితాలోనికి మనం వచ్చేసినాం. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము దేవుని నీతిని జరిగించుకుంటూ వస్తూ ఉన్నాం. పిల్లలు బాగా గుర్తు చేసుకోండి. అయితే వీళ్ళు ఎలాగుంటారు, అపవాది సంబంధులు ఎలా ఉంటారంటే, వారు నీతిని జరిగించరు. అందుకని అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, నీతిని జరిగించని ప్రతివాడు అని రాయబడి ఉంది కదండి. నీతిని జరిగించనిటువంటి వీళ్ళ పరిస్థితి మనం గుర్తు చేసుకున్నప్పుడు, మీరు అపవాది సంబంధులుగా, అపవాది సంతానముగా వారు ఆ జాబితాలోకి వెళ్ళిపోయారన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. పిల్లలు గుర్తు చేసుకుందాం. పౌలు బర్నబాలు పరిచర్య చేస్తూ ముందుకు సాగేటప్పుడు జరిగినటువంటి ఒక సందర్భాన్ని నేను తీసుకొని వస్తాను. అప్పుడైతే మనకు చాలా తేట తెల్లంగా నీతిని జరిగించే వాళ్ళు, నీతిని జరిగించని వాళ్ళు ఎవరో మనకు గుర్తుకొస్తుంది. ఏమిటి అని అంటే 13వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఈ సన్నివేశం ఉంది. చూస్తారా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివితే, ఇక్కడ పౌలు బర్నబాలు దేవుని పరిచర్య చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా జరిగినటువంటి ఈ పరిస్థితిని మనం చూసినప్పుడు అక్కడ చూసిన చూడండి పిల్లరా, 13వ అధ్యాయము కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై తర్వాత సెలుయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి కదండి. యోహాను వారికి ఉపచారము చేయవాడై ఉండెను. అక్కడ మనం చూసినట్లయితే వారు ఆ దీపమన్నంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు అక్కడ చూడండి, గారడీ వాడును అబద్ధ ప్రవక్తనైన బరయేసు అను ఒక యూదుని చూచినారు కదండి. చూచిరి అతడు ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అధిపతి యొద్ద ఉండెను. అధిపతి యొద్ద ఉన్నాడు. ఈ గారడి వాడు ఎక్కడున్నాడు అని అంటే, అక్కడ మనం చూసినట్లయితే సెర్గి సౌలు అనేటటువంటి అధిపతి దగ్గర వీడున్నాడు ఈ గారడి వాడు. ఇతని పేరేం పేరు? బర్యేసు కదండి. కాబట్టి ఇలా ఉంటే ఇప్పుడు ఆ అధిపతికి పౌలు బర్నబాలు చెప్పేటటువంటి వాక్యం మీద చాలా ఆశ కలిగింది, ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకని
వాళ్ళని పిలిపించి చదవండి, కింద అక్కడ రాయబడిన మాట చూస్తే సౌలును అతడు బర్నబాను సౌలును పిలిపించి పిలిపించి దేవుని వాక్యము దేవుని వినగోరెను. వాక్యము వినగోరెను. కదండి? ఇక్కడ ఎంత బాగా అతనికి ఆశ ఉంది అని అంటే దేవుని వాక్యం వినాలి, అందులో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి, సత్యాలు తెలుసుకోవాలి, ఆయన యందు యేసు యందు విశ్వాసం ఉంచాలి అన్నటువంటి మనసు కలిగినటువంటి వాడు ఈ అధిపతి. అయితే ఆయన దగ్గరే పనిచేస్తున్నటువంటి ఈ గారిడి వాడు కదండి ఏం చేసినాడో చూడండి, అక్కడ ఏం చేసినాడు అని అంటే అయితే అయితే ఎలుమ అంటే గారిడి వాడు కదండి ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని అంటే విశ్వసించినాడు ఈ అధిపతి, అంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదండి. ఇలాంటి వాడిని ఏం చేయాలనుకున్నాడు ఎలుమ ఈ గారిడి వాడు అని అంటే దాని నుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా. తర్వాత చూడండి ఏమంటే తొలగింపవాలని ప్రయత్నం చేసి విశ్వాసము నుండి తొలగింపవాలని ప్రయత్నం చేసి వారిని ఎదిరించినాడట కదండి. ఇప్పుడు మనం బాగా అక్కడే అర్థమైపోద్ది ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు దేవుని బిడ్డలు కాని వారు ఎవరు, లేకపోతే అపవాది సంతానం ఎవరు, అపవాది యొక్క సంతతి ఎవరు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తేట తెల్లంగా మనకు తెలియపరచబడుతుంది. చూడండి ఎదిరించినాడు, ఆ తర్వాత ఎలా ఉంది చూడండి, అను పేరునకు గారడి వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతను చేరి చూచి సమస్త కపటముతోనూ. పౌలు నోటి నుండి వచ్చినటువంటి మాట చూడండి, అంటే నీతిని జరిగించని వాని పరిస్థితి ఎవరు అని అంటే బాగా అర్థమవుతుంది. ఏమంటున్నాడు, అతని చూచి సమస్త కపటముతోనూ దుర్మార్గతతోనూ నిండినవాడా. ఎవరు కుమారుడు అంటే అపవాది కుమారుడా. దీనికోసమేనండి ఈ యొక్క సన్నివేశం మీ ముందుకు తీసుకుని వచ్చాను కదా. ఎవరి వీడు? అపవాది కుమారుడు, అంటే సాతాను యొక్క సంతతి వీడు. ఎందుకని? నీతిమంతుని కూడా తప్పు మార్గంలోకి నడిపించాలనేవాడు. వీడు నీతిని జరిగించడు కదండి. నీతిమంతులుగా తీర్చుకున్నటువంటి విశ్వాసం కూడా పెడదారిని పట్టించేటటువంటి వాడు ఎవరు? ఇక్కడ పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా ఎంతగా మాట్లాడుతున్నాడు, ఒక సంతోషంతో మాట్లాడుతున్నాడు చూడండి. మరొక మారు చూసినట్లయితే సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు ఏం చేస్తున్నావు? చెడగొట్టుట మానవా అని గర్జిస్తున్నాడు. ఎవరిని? ఈ ఎలుమ అనేటటువంటి గారడి వాడు. వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. అదే యోహాను భక్తుడు కూడా అంటున్నాడు, నీతిని జరిగింపని వాడు అందరూ కూడా ఎవరు అనంటే అపవాది సంబంధులే కదండి. అది మనం 10వ వచనంలో మొదటి మాట మనం చేసుకుంటుండేది, నీతిని జరిగింపని వాడు అపవాది సంబంధి అన్న విషయాన్ని మనం ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన వారం. మనకు బాగా వివరంగా అర్థం కావాలని ఈ యొక్క సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను కదా. వారు పరిచర్య చేస్తూ కదండి దేవుని వాక్యం మీద ఎంతో శ్రద్ధ కలిగి వారిని పిలిపించుకొని దేవుని వాక్యం విని కదండి ఆ యొక్క అధిపతి కదండి దేవుని యందు విశ్వాసం ఇస్తే ఆయన దగ్గర పనిచేసేటటువంటి గారడి వాడు కదండి ఆ యొక్క విశ్వాసం నుంచి అతను తప్పించాలని కదండి అతన్ని ఎవరిని ఎదిరిస్తున్నాడు అని అంటే పౌలు బర్నబాలను ఎదిరిస్తూ ఉన్నాడు. పౌలు ఊరుకోలేదండి, చాలా కోపం వచ్చేసింది ఆయన. కోపం వచ్చి అంటున్నాడు, ఎంతగా అంటున్నాడు అని అంటే సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండుకొనిన వాడా అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ప్రభు యొక్క చక్కని మార్గమును చెడగొట్టువాడా, మానుకోవా ఈ అనీతి సంబంధించినవి అని అతన్ని గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ తేట తెల్లమవుతూ ఉంది, నీతిని జరిగించని వ్యక్తి అపవాది కుమారుడు, సాతాను పిల్లలు అన్న విషయాన్ని. ఎందుకని అంటే మనం స్వనీతితో కాదు, కానీ దేవుని నీతిని బట్టి
మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని నేను మొదటే మీకు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూసాం. ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి అని అంటే కదండి, నీతిని జరిగించే వారంగా ఉండాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలం అవుతాం. నీతిని జరిగించని ఈ ఈ యొక్క ఎలుమ లాంటి వాళ్ళలాగా మనం ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి అక్కడ నేను 10వ వచనంలో 2 ఉన్నాయని చెప్పాను నేను. ఒకటేమిటి అని అంటే నీతిని జరిగింపని వాడు. రెండోది ఏమిటో తెలుసా? సహోదరుని ప్రేమింపని వాడు. తన సహోదరుని ఇద్దరూ ప్రేమింపని వాడు కూడా కదండి ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. ఈ సంబంధులు. రెండో విషయంలో స్పష్టంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటనంటే అపవాది సంబంధులు ఎవరయ్యా అని ప్రశ్న వేస్తే తప్పనిసరిగా మనం చెప్పాల్సింది ఏమిటంటే మీరు దేవుని నీతిని జరిగించరు. రెండోది సహోదరుని ప్రేమించరు. కదండి మీరు ఎవరి సంబంధులు? దానికి ఆన్సర్ సాతాను సంబంధులు. మీరు దేవుని బిడ్డలు కాదు అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. మరి సహోదరుడు సహోదరి దేవుని బిడ్డ మనకు ఎంతటి హెచ్చరికలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అదే 10వ వచనంలో రెండో మాట ఏమిటి మనం చూసినట్లయితే సహోదరుని కదండి ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాదు కదండి, అంటే అపవాది సంబంధి అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నారు. అవును పిల్లరా, మనము తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని నీతిని జరిగించాలి. దేవుని ప్రేమను కూడా మనం సహోదరుల పక్షంగా నెరవేర్చాలి. చూడండి, యేసయ్య కొండ మీద ప్రసంగంలో చాలా చక్కగా ఈ మాట చెప్పాడు ఈ సహోదర ప్రేమను గురించి. చూస్తారా నాతో పాటు 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. అక్కడ ఎంత చక్కగా ఈ సహోదర ప్రేమను గురించి చెప్పాడో మనం వివరంగా చూడగలిగితే 5వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. 43వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ధర్మశాస్త్రం అండి. అయితే యేసయ్య దగ్గరకు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రంని కదండి ఎంతో వివరంగా ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నీ పొరుగువాన్ని ప్రేమించి కదండి నీ యొక్క శత్రువుని ద్వేషించు అన్న మాట మీరు విన్నారు కదా. అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఏం చెప్తున్నాడట ఆయన? నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడు ఇండునట్లు ఏం చేయాలి? శత్రువును ప్రేమించుడి. చూడు ఎంత తారుమారైపోయిందో కదండి. అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మూలపాఠం అయితే యేసయ్య దగ్గర వచ్చి ఆ యొక్క ఏం చెప్తున్నాడు? ఆ కొండ మీద ప్రసంగంలో చాలా స్పష్టంగా అన్ని కూడా వివరంగా చెప్తున్నాడు. మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉంటే, దేవుని బిడ్డలై ఉంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన వారైతే ఏం చెప్పమంటున్నాడయ్యా? ఒకసారి మళ్ళీ చూడు, అక్కడ ఏమంటున్నాడు? కుమారులై శత్రువులు ప్రేమించుడి. మళ్ళీ ఏమంటున్నాడు? మిమ్మల్ని హింసించు వాని కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. ఎంత ఉందో చూడండి ఒకసారి. తారుమారైందా లేదా? ప్రేమించటంలో ఉండేటటువంటి పరిస్థితి చూడండి కదండి. శత్రువును కూడా ప్రేమించాలి. అంతేకాదు వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన కూడా చేయాల్సిన వారు. తర్వాత చూడండి ఇంకేం రాయబడి ఉంది? ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి కదండి తన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. నీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. లోకములో ఉన్న సమస్త మానవాళి మీద సూర్యుని కాంతి పడుతూనే ఉంది. అవునా కాదా? సూర్యుని సృజించినటువంటి దేవాది దేవుడు కదండి. మనం ఆది కాండంలో చూసినప్పుడు గాని, అలాగే కీర్తనల గ్రంథం 136వ కీర్తనలో చూసినా గాని ఈ విషయం తెల్లమవుతుంది. ఏమిటి? దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు కదండి సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను ఆయన సృజించి వాటిని భూమి మీద
సమస్త మానవాళికి అవి వెలుగునిచ్చేటట్టు చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యేసయ్య కూడా చెప్తున్నాడు. ఏమంటున్నారు చెప్పండి? ఎవరి మీద ఉన్నదంట సూర్యరశ్మి గాని, సూర్యుని ఆయన ఉదయింపజేస్తున్నాడు. చెడ్డవారి మీదను చెడ్డవారి మీదను మంచివారి మీదను కదండి, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను నీతిమంతుల మీదను నీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు వీళ్ళు దేవుని ఎరగని వారు, కురిపించుచున్నాడు. ఆ ప్రాంతానికి వర్షం లేకుండా చేయడు ఆయన కదండి. ఆ ప్రాంతానికి సూర్యరశ్మి రానియకుండా చేయడు. అందరి మీద ఆయన ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, వర్షం కురింపజేస్తూనే ఉన్నాడు కదా. నీతిమంతులు అనీతిమంతులు అందరూ ఉన్నారు లోకంలో కదండి. వారందరి మీద చేస్తున్నప్పుడు మరి మనం ఏం చేయాలి? తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి పిల్లరా. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? చూసారా, శంకరులను అలాగ చేయుచున్నారు కదా. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే ఏమి లాభం కదండి. మీరు ఏదైనా మీరు అవసరమైనప్పుడు మీ యొక్క అవసరం తీర్చేవాడిని మీరు గౌరవిస్తే ఏమి లాభం కదండి. చూడండి యేసయ్య ఆ కొండ మీద ప్రసంగంలో ఎంత వివరంగా చెప్పాడు. 5వ అధ్యాయం స్టార్టింగ్ లో ధన్యతకి చెప్పాడు, ఆ తర్వాత వివరంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడో చూడండి పిల్లరా. మిమ్మల్ని ప్రేమించు వారికి ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? అలాగనే చేయుచున్నారు కదా. సుంకరులు అంటే అది చాలా తక్కువ వారిని లెక్క కదండి. వాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు కదా. ఇంకేమంటున్నాడు? మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమిటి కదా. ఆ తర్వాత ఏమంటాడు? అన్ని జనులు అలాగ చేయుచున్నారు కదా, ఎరగిన వాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు కదా అంటాడు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎలా ఉండాలి? పరిపూర్ణత కలిగి ఉండాలి, పరిపూర్ణులుగా ఉండాలి కదా. ఆయన పరిపూర్ణుడు కనుక మనమును అన్ని విషయములలో పరిపూర్ణమై ఉండాలి. ప్రేమించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, సహాయం చేసే విషయంలో కదండి. వీటన్నిటి విషయాల్లో కూడా మనము ఎలా ఉండాలి అని అంటే, మరి దేవుడు పరిపూర్ణుడు కనుక ఆ పరిపూర్ణతలోనే పోవాలి కానీ అసంపూర్ణంగా ఉండకూడదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం పిల్లరా కదా. అందుకనే మనం గుర్తు చేసుకున్నప్పుడు యోహాను భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రతి తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు కూడా దేవుని సంబంధి కాదు కదండి. కాబట్టి మనం ఇప్పుడు దేవుని సంబంధులుగా ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య చెప్పిన రీతిగా శత్రువుని కూడా ప్రేమించాలి, శత్రువు కోసం కూడా ప్రార్థన చేయాలి కదండి. నీతిమంతుడు అనీతిమంతుడని లేకుండా మనం ప్రేమించే వారంగా ఉండాలి. మిగతాది ఏదైనా అది దేవుడు చూసుకుంటాడు, కానీ మనం చేయవలసిన మన బాధ్యత. అలా ప్రేమించకపోతే మనం దేవుని సంబంధం కాదు, అపవాది సంబంధం అయిపోతాం. రెండో భాగం అదే పిల్లరా. ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, ఏమి రాయబడి ఉంది అని అంటే కదండి, ఏమి రాయబడి ఉంది అని మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, యోసేపు జీవితంలో మనం ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటి అని అంటే పిల్లరా, యోసేపు అన్నలైనటువంటి వారు ఆయన మీద పగబట్టినారు కదా. ఆయన మీద పగబట్టారు. ఆ పగబట్టినప్పుడు వారు ఎంతగా యోసేపును ద్వేషించినారు అని అంటే చూస్తారా. ప్రేమించలేకపోయినారు. తన సహోదరుడే తన తండ్రితో ఎంతగానో చేసినాడు కదా. మనం అందరం ఒక తండ్రి బిడ్డలమే కదా అన్నటువంటి మనసు లేకుండా ఏం చేశారో ఒక్కసారి మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయంలో చూడండి పిల్లరా, ఎంత ద్వేషించినారో వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, సహోదరుని ప్రేమింపలేనటువంటి వారు వీళ్ళు కదండి. చూడండి అక్కడ 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఈ మాట మనం చూస్తాం. ఏమి రాయబడి ఉందో చూడండి పిల్లరా. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు ఏం చేశాడంటే, యాకోబు ఏం చేశాడు అని అంటే, ఆయనకున్న
కుమారులు 12 మందిలో కూడా యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. అది ఆయన చేసిన తప్పు. ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఏం చేసినారు అని అంటే ఇప్పుడు తండ్రి మీద వారు కాదు, అతని మీద పగబట్టి ఆ ఎవరి మీద పగబట్టినారట కదండి? తన తమ్ముడి మీద సహోదరుడు, తన రక్త సంబంధి అయినటువంటి యోసేపు మీద పగబట్టిన వారుగా ఉన్నారు. చూడరా, అలాంటి పరిస్థితి ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. చూస్తారా నాతో పాటు? 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. ఏమి రాయబడిందో చూడండి. పగ పగ కలహమును రేపును, కలహమును రేపును, ప్రేమ ప్రేమ ఏం చేస్తుందట? దోషములన్నిటినీ కప్పును. అది అది పిల్లరా, అది లేదు యోసేపు అన్నదమ్ములలో. ఏముండింది అని అంటే పగ ఉండింది కదండి. ఎలాగైనా సరే కదండి యోసేపుని వాళ్ళు ద్వేషించినారు. ఆఖరికి చెప్పాలంటే అతనిని చంపివేయాలన్నటువంటి పన్నాగం కూడా పనినారు. అయితే అదే గాని వాళ్ళు గాని యోసేపుని ప్రేమించుంటే కదండి, ఏదైనా కావచ్చు. వాళ్ళ తండ్రి ఎక్కువగా అతన్ని ప్రేమించి ఉండొచ్చు. అంతేకాదు ఆ చిన్నవాడు కాబట్టి రంగురంగుల దుస్తులు పుట్టించి ఉండొచ్చు. అంతేకాదు అతడు అమాయకంగాను లేకపోతే యథార్థంగాను తనకు వచ్చిన కలలు కూడా చెప్పి ఉండవచ్చు. అంత మాత్రం చేత కదండి ఆ సహోదరుని ద్వేషించినారు. అందుకని ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే ఏం చేస్తదంట? పగ ఏం చేస్తది? కలహమును కలహమును రేపును. రేపును. ప్రేమ ఏం చేస్తది? దోషములన్నిటినీ ఉమ్, కప్పుతుంది. కప్పును. ప్రేమించగానే ఉంటే అవన్నీ మర్చిపోయిండ్రు వాళ్ళు. పగబట్టి ఉండేవాడు కాదు. అలే అవన్నీ మనసులో పెట్టుకొని ఎలాగైనా యేసేపు ఒంటిగా దొరికితే ఖతం చేయాలనుకున్నారు. ఈ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయండి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. అలా ద్వేషించేవాడు దేవుని సంబంధి కాదు. సహోదరుని ద్వేషించేవాడు లేకపోతే సహోదరుని ప్రేమింపని వాడు కదండి ఏమవుతాడు అని మనం చూసినట్లయితే పిల్లరా, అంత భయంకరమైన పరిస్థితి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు 10వ వచనంలో 2 విషయాలు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏమిటి అని అంటే అపవాది యొక్క సంబంధించినటువంటి లక్షణాలు 2. ఒకటేమో నీతిని జరిగించని వాడు, నీతిని జరిగించని వాడు. జరిగింపని వాడు, రెండోదేమిటి? తన రెండోదేమిటి? సహోదరుని ప్రేమింపని వాడు. సహోదరుని ప్రేమింపని వాడు. ఈ 2 లక్షణాలు ఉంటే ఎవరి సంబంధి వీడు? అపవాది దుష్టుని సంబంధం. సంతానం, సాతాను యొక్క సంబంధి. ఇదేంటి 10వ వచనంలో మనం చూస్తూ ఉండేది. కాబట్టి మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఈ ఈ యొక్క 2 లక్షణాలు కలిగి ఉండకూడదు అన్నటువంటిది తేట తెల్లమైంది కదా. 11వ వచనానికి వద్దాం. అక్కడ రాయబడిన మాట చూడండి కదా. ఏమి రాయబడి ఉంది అక్కడ మనం చూస్తే 11వ వచనంలో సింపుల్ గా చెప్పేసినాడు. ఏమంటున్నాడు? మనం 11వ ఒకరినొకడు వచనంలో ప్రేమింపవలనన్నది ప్రేమించవలనన్నది మొదటి మొదటి నుండి నుండి మీరు వినిన వర్తమానమే కదా. వర్తమానమే కదా. ఒకరినొకడు ప్రేమించుకో. నేను ఇందాకే చెప్పాను, యేసయ్య చెప్పిన మాట. నువ్వు నీకు ఆ ఇప్పుడు నువ్వు ప్రేమించేది ఎవరిని అంటే నీతో పొరుగు వాడినను శత్రువుని ద్వేషించడం కాదయ్యా అని స్పష్టంగా చెప్పేసినాడు. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే అలా కాదు కదండి. మనము ఏం చేయాలి? ఆ 11వ వచనంలో మనం చూసినప్పుడు పిల్లరా, మనం ఒకరినొకడు అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ద్వేషించినా కదండి, ప్రేమించినా అవి 2 కూడా మనకు ఒకటిగానే ఉండాలి. అందుకనే మన జీవితాల్లో ఎప్పుడూ కూడా కదండి దేవుని బిడ్డలం అన్నట్టు ముద్ర వేయించుకున్నాం కనుక కదండి, ఆయన మనకు పరిశుద్ధాత్మని సంచకరువుగా ఇచ్చినాడు కనుక లేదా మనము పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును బట్టి మనం ముందుకు సాగాల్సిన వారం. అందుకని ద్వేషించకుండా ప్రేమించే వారంగా ఉండాలని దేవుడు మనకు ఒక కట్టుబాటు పెట్టినాడు. ఆ కట్టుబాటుని ఎప్పుడు కూడా మనం దూరం చేసుకోకూడదని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను యోసేపు విషయమై. యోసేపు చూడండి ఎంతగా ప్రేమించాడు. వాళ్ళు పగబట్టారు. వాళ్ళు అతన్ని ఏదైనా చేయాలనుకున్నారు కదండి. ఇంకా ఏదైనా ఏముందిలే, చంపేయాలనుకున్నారు. కానీ దేవుని కృపను బట్టి అతడు బ్రతికి బయటపడ్డాడు.
అయితే అతనిలో ఉన్నదంతా దేవుని ప్రేమే కనుక ఆ ప్రేమను ఎక్కడ వెల్లడిపరిచాడో మనం చూస్తే అన్ని చదువుకుంటూ వచ్చిన తర్వాత కదండి, ఆదికాండం 50వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన ప్రేమ, అగాపే ప్రేమ అన్నటువంటిది బయటపడతారు. చూస్తారా నాతో పాటు? ఆదికాండం 50వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దామండి. ఏం రాయబడిందో చూడండి. అప్పటికి యాకోబు చనిపోయాడు కదండి. ఇప్పుడు ఆ ఇక్కడ మనం చూసేటప్పటికి యోసేపుని తన తమ్ముడే అని వారు గుర్తుపెట్టారు. యోసేపు కూడా తన అన్నను గుర్తుపెట్టాడు. ఇప్పుడు భయమెత్తుకుంది వాళ్ళకి. ఏమని భయమెత్తుకుంది అని అంటే, ఈయన ఈ యోసేపు మనం చేసిన దాన్ని బట్టి తప్పనిసరిగా మనం చంపేస్తాడు. ఎందుకంటే మనం అన్యాయంగా అతన్ని ఇబ్బంది పెట్టాము. కానీ దేవుడు అతన్ని సంరక్షించి ఇప్పుడు ఐగుప్తు దేశానికే ప్రధానిగా చేశాడు. అన్ని సహాయాలు కూడా చేశాడు. ఇక మన తండ్రి చనిపోయాడు కాబట్టి అతనికి ఇక ఏ మాత్రం కూడా అడ్డు ఆటంకం లేదు. కాబట్టి ఇప్పుడు మనం పోయేసి ఆయన బతులాడుకోవటము, వామాలుకోవటము చేయాలి అని ఇప్పుడు ఆ అన్నలందరూ బయలుదేరినారండి. బయలుదేరి వచ్చారు. 18వ వచనం చదువుకున్నామండి. ఏం రాయబడిందో చూడండి. మరియు అతని సహోదరులు మరియు అతని సహోదరులు పోయి అతని అతని ఎదుట ఎదుట ఏం సాగిలపడి సాగిలపడి ఇదిగో ఇదిగో ఆ, మేము నీకు దాసులమని చెప్పగా చెప్పగా చూసారా, ఏసేపు ఒకప్పుడు భయపడుకుడి చంపాలనుకున్నటువంటి వారు, పగబట్టినటువంటి అన్నలు ఇప్పుడు ఏమంటున్నారండి? ఆయన దగ్గర సాగిలు దాసులం పడ్డారు. అంటున్నారు. అంటే ఎంత భయపడిపోయారో చూడండి. అంటే వాళ్ళ ద్వేషము, వాళ్ళ పగ, వాళ్ళ యొక్క అసూయ వాళ్ళని భయాన్ని కలిగించిందండి. అందుకనే ఇప్పుడు తమ్ముడి కాళ్ళ దగ్గరకు వచ్చి సాగిలు పడి నీ దాసులమయ్యా మేము. ఏమంటున్నారు మళ్ళా చెప్పండి? ఆడ మనం ఇదిగో మేము నీకు సాగిలపడి దాసులమని ఇదిగో చెప్పగా, మేము నీకు దాసులమని చెప్పగా యేసు ప్రేమ ఎలా ఉందో ఏసేపు ఇక్కడ భయపడుకుడి. మరొకరైతే ఏం చేసి ఉండేవాళ్ళు? నీతిని జరిగించి ఉండేవాళ్ళ కదండి. ఒకసారి ఆలోచన చేసినట్టయితే యేసేపు ఎంత నీతిమంతుడో కదా, ఎంతగా సహోదర ప్రేమను చూపిస్తున్నాడో ఒకసారి ఆలోచన చూసినట్లయితే. భయపడుకుడి, చదవండి ఇప్పుడు. నేను భయపడుకుడి, దేవుని స్థానమందు నేను ఉన్నానా, దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు మీరు నా కీడు చేయ చేయాలని ఉద్దేశించిద్దరు గాని నేటి దినము జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చూసారా? అది నీతిమంతుల యొక్క స్వభావం ఎలా ఉంటాయి కదండి. రోమా 8:28 ప్రకారం దేవుని నమ్ముకున్న బిడ్డలకి అదొక అండ, అది ఒక క్రీస్తు అనే బండ. అర్థమైందండి. అలాంటి మళ్ళా చదువుకోండి ఆ రెఫరెన్స్ కదండి. మేలుకే సమస్తము జరుగుతుంది. ఈ మాట చదువుకున్నప్పుడల్లా నాకు రోమా 8:28 గుర్తుకొస్తాయి. కారణం ఏమిటి? దేవుని బిడ్డల విషయంలో దేవుడు కలుగు చేసేది మేలుకే గాని కీడుకు కాదు. ఈ విషయాన్ని ప్రతి నీతిమంతుడు, అంటే ఉచితముగా నీతిమంతులైనటువంటి కదండి, ప్రతి దేవుని బిడ్డ ఏం చేస్తాడు అని అంటే ఈ మాట గుర్తు చేసుకోవాలి. అన్నలు వచ్చేసారు, కాళ్ళ మీద పడ్డారు. అయ్యా నీ దాసులం అయ్యా మేము, మాకు ఏ కీడు చేయబాకయ్యా, చేసిందేదో చేసేసినాము అనని బ్రతిమలాడే పరిస్థితుల్లో ఉంటే, నేను మీకు దేవుడు కాదు, మన దేవుడు ఉన్నాడు. అయితే ఒక్కటి చెప్తున్నాను, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు ఏం చేశాడండి? మేలుకే దాన్ని మార్చాడు కదా. ఎందుకని అనేక ప్రజలను ఆ కరువు కాలంలో బ్రతికించటానికి ఎవరిని వాడుకున్నాడు దేవుడు? యేసేపును వాడుకున్నాడు కదండి. ఆనాడు ఉన్నటువంటి ఆ ఐగుప్తు రాజు ఫరో ఏమి చేతగానోడుగా ఉండిపోయినాడు. అందుకనే జైల్లో ఉన్నటువంటి యేసేపుని పిలిపించి అతని యొక్క జ్ఞానాన్ని చూసి, అతని యొక్క పరిస్థితిని అంతా గుర్తూసి, అయ్యా నేను మామూలుగా ఉంటానంతే, ఈ యొక్క రాజ్యము, ఈ యొక్క పరిపాలన అన్ని కూడా నువ్వు చూసుకోవాలి. నాకు కళ అర్థం చెప్పావు, 7 సంవత్సరాలు అది 7 సంవత్సరాలు ఇది అని చెప్పావు. దాన్ని ఎలా నెరవేర్చాలో నాకు తెలియదు, కానీ నువ్వు నెరవేర్చగలవు. అందుకని నాతో పాటు ఒక రథం ఎక్కు, నాతో పాటు రాజముద్ర తీసుకో, అందరూ ఈ ప్రజలందరూ నీకు నమస్కారం చేస్తారని మీరు అక్కడ మనం చూస్తే
ఆదికాండం 42వ అధ్యాయంలో చూస్తే ఇవన్నీ కనిపిస్తాయండి. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఆ కరువు కాలంలో వాళ్ళు కూడా వచ్చేసారు, అన్నలు కూడా వచ్చేసారు. వాళ్ళ నాన్న వృద్ధాప్యంలో ఉన్న యాకోబు కూడా వచ్చాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు కదండి. ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి వీళ్ళు యోసేపు దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడ్డా, సాగిలపడ్డా. అందుకని అక్కడ మరొకసారి మనం చూసినట్టు, మీరు నాకు కీడు చేయ నుద్దేశించితిరి గాని నేటి దినము జరుగుతున్నట్లు అది అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, ఆ నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదనని చెప్పి. మిమ్మల్నే కాదు, మీ పిల్లలను కూడా నేను పోషిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు కూడా అంతేనండి. ఈ ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుని దగ్గర నుంచే వచ్చాయి. దేవుని బిడ్డలుగా ఎంత పోషణాధారమైనటువంటి దేవుడు చెప్తున్నాడు చూడండి. మనకు మన పిల్లలకు పోషణాధారం ఎవరు? ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి పిల్లరా, ఈ యొక్క ఎప్పుడు వస్తుంది ఇది అనంటే సహోదర ప్రేమను బట్టే వస్తాయి. ఈ సహోదర ప్రేమను బట్టి పిల్లరా ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలని 11వ వచనంలో రాయబడి కదా. 11వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఇప్పుడు 12వ వచనానికి వెళదాం. 12వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి పిల్లరా, అక్కడ మనము కయీను వంటి వారమై ఉండరాదు. చూసారా పిల్లరా, ఇక్కడికి వచ్చేటప్పటికి మన పితరుడైనటువంటి కయ్యూని తీసుకొచ్చేసినాడు. కయ్యూను, హేబెలు. కయ్యూను అన్న, హేబెలు తమ్ముడు. ఒక తల్లి బిడ్డలే కదా. వీళ్ళలో ఉన్నటువంటి భేదము, వీళ్ళలో ఉన్నటువంటి ఆ పరిస్థితి మనం అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం కయ్యూను వంటి వారము కాదు అంటున్నాడు. ఎందుకని కయ్యూను ఎందుకు తీసుకొచ్చాడు? మన హేబెలు వంటి వారమని ఆ మాట ఎందుకు చెప్పలేదు? కయ్యూనులో ఉన్నటువంటి ఆ ద్వేష భావాన్ని, ఆ విరోధ భావాన్ని మనకు తెలియజేయడానికి యోహాను భక్తుడు ఈ 12వ వచనాన్ని మన ముందుకు తీసుకుని వచ్చాడు. చదవండి అయ్యా, ఏమి రాయబడి ఉంది 12వ వచనంలో? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి. దుష్టుడు అంటే ఇందాకనే పైన చదువుకున్నాము కదా, నీతి తగ్గించని వాడు, సహోదరుని ప్రేమింపని వాడు, కొంతమంది దుష్టుని సంబంధి, సాతాను యొక్క సంబంధి, అపవాది యొక్క సంబంధి. ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి సైతానికి. కాబట్టి దుష్టుడు, అపవాది కదండి, అబద్ధికుడు, ఇంకా చెప్పాలనంటే ఈ విధంగా దుష్టుడు. కాబట్టి దుష్టుడు ఎవరంటే కయ్యూను దుష్టుని సంబంధి అయి తన సహోదరుని ఏం చేసినాడు? చంపినాడు. తన సహోదరుని చంపెను. ఎవరు ఇప్పుడు సహోదరుడు అంటే ఎవరు? హేబెలుని చంపేసినాడు. హేబెలు ఏమన్నా అతనికి అపకారం చేశాడా? ఏమన్నా కీడు తలించాడా? ఏమీ లేదు. తన పాటికి తను దేవునికి అర్పణ ఇచ్చినాడు. కయ్యూను కూడా ఇచ్చినాడు అర్పణ. కానీ దేవునికి ఇష్టమైన అర్పణ హేబెలు ఇచ్చినాడు. కయ్యూను దేవునికి ఇష్టం కానిది ఇచ్చినాడు. అందుకనే అక్కడ రాయబడిన మాట 12వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. విశ్వాసుల జాబితాలో మొట్టమొదటి పేరు ఎవరిది అనంటే హేబెలుదే. కారణం ఏమిటి? ఆయన అర్పణ అంత అద్భుతమైనది కనుక దేవుడు స్వీకరించేటటువంటి అర్పణను హేబెలు ఇచ్చినాడు. కయ్యూను దేవుడు తిరస్కరించేటటువంటి అర్పణ ఇచ్చినాడు కదండి. అందుకని ఇప్పుడు ఏమైంది అని అంటే కక్ష పెంచుకున్నాడు కయ్యూను కదండి. పెంచుకొని ఏం చేసినాడు అని అంటే అక్కడే రాయబడి ఉంది కదా, వాడు అతనిని ఎందుకు వాడు అతన్ని ఎందుకు చంపినాడు అని ప్రశ్న వేసి ఇప్పుడు సమాధానం కూడా చెప్తున్నాడు. ఏమిటంటది? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. కనుకనే కదండి, ఏం చేసి కనుకనే కదా అని సమాధానం కూడా చెప్పేసి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండదు. కాబట్టి నీతిమంతుడు ఎవరు? నీతి క్రియలు జరిగించింది ఎవరు? కదండి. సహోదరుని ప్రేమించినాడు కూడా. అయితే ఇతడు ద్వేషించాడు, కయ్యూను చంపివేశాడు. హత్యకు కూడా అతడు వెనకాడలేదు, నరహత్య చేయటానికి కూడా వెనకాడలేదు. ఇలా జ్ఞాపకం చేసుకున్న ఈ సమయంలో ఇంత భయంకరమైన పరిస్థితి దుష్టుని సంబంధంలో ఉంటుంది కదండి. గనుక మనం దేవుని బిడ్డలము కనుక మనం చాలా
విషయాల్లో మనం గుర్తిరిగి దేవుని యొక్క నడిపింపును బట్టి మనం ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో ఏమి రాయబడి ఉందో చూడండి ప్రియులారా. ఏమి రాయబడి ఉంది అక్కడ మనం చూస్తే విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి చదవండి. హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. కదండి, జ్ఞాపకం చేసుకోండి, నీతిమంతుని యొక్క కార్యం ఇది. కాబట్టి విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తెచ్చుకున్నటువంటి హేబెలు యొక్క అర్పణ దేవుడు స్వీకరించినాడు. కనుకనే యేసయ్య కూడా ఒక మాట చెప్పాడు. చూస్తారా నాతో పాటు? మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే హేబెలును గురించి మనము అక్కడ ఒక విధంగా ధ్యానం చేసినప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము ఏం జరిగిందో చూడండి పిల్లరా. మత్తయి సువార్త నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని చూసారా పిల్లరా ఎక్కడ వచ్చింది అని మనం చూసినట్లయితే యేసయ్య నోటి నుండి వచ్చిన మాట నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని అని రాయి. హేబెలు రక్తము మొదలుకొని కదా. ఎందుకు నేను చెప్పినాను గుర్తు చేయాల్సి వచ్చిందని అంటే, హేబెలు నీతిమంతుడు, నీతి క్రియలు చేశాడు, సరైనటువంటి అర్పణ ఇచ్చాడు. అందుకని విశ్వాసుల జాబితాలో మొట్టమొదటి వాడైనాడు. తన అన్న ద్వేషించిన, తన అన్న అసూయతో అతడు చనిపోయి చంపేసిన అతని పరిస్థితి ఏమిటి అని అంటే దేవుని చెంతకు అతని అర్పణే వెళ్ళింది. అంతేకాదు నీతిమంతుడి జాబితాలో మొట్టమొదటి వాడైనాడు. అయితే కయ్యూను పరిస్థితి ఎంత ఘోరమైనదో మనం గుర్తు చేసుకున్నప్పుడు అతడు అన్ని విధాల ద్వేషింపబడ్డాడు. ఎంతగా ద్వేషింపబడ్డాడు అని మనం చూసినట్లయితే మరి ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. చూస్తారా? ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు పిల్లరా అక్కడ మనకు ఎన్ని విషయాలు బయటపడతాయి కయ్యూని అంటే? దాదాపు పిల్లరా 5 విషయాలు బయటపడతాయి. ఆ యొక్క 4వ అధ్యాయంలో ఈ యొక్క కయ్యూని యొక్క కదండి అపవాది సంబంధి యొక్క క్రియలు ఎలా ఉంటాయో అక్కడ 5 విషయాలు ఉన్నాయండి. మొదటి చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. కయ్యూను కోపం ఉంది చూడండి అక్కడ. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి ఒకటి అక్కడ కాగండి కదండి. ఈ యొక్క అపవాది యొక్క సంబంధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మీకు చెప్పాలని ఈ మాటలు చెప్తున్నాను. మొదటిది ఏమిటంటే కోపం వస్తుంది. అర్థమైందండి. రెండోది 6వ వచనంలో ఉంది చూడండి. రెండోది ఏమిటి అది అంటే దేవుని చదువయ్యా 6వ వచనం ఏముంది? యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, కదండి. నీవు సత్క్రియ చేసిన తలెత్తుకొనవా కదండి. ఎంత ఎలా ఉందంటే దేవుని గద్దింపు అక్కడ ఉంది, కానీ కయ్యూను లోబడలేదండి. ఇది రెండవ లక్షణం. మూడోది చూస్తారండి 8వ వచనంలో ఉంది. అంటే కయ్యూను ఎంత కఠినుడో చూడండి. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో చెప్పండి హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. హంతకుడైనాడు. ఇప్పుడు విషయాలు మీకు గుర్తుకొస్తున్నాయా? మొదటిది వచ్చి పిల్లరా అతని కోపం బయటపడ్డది. రెండోది వచ్చి అతడి దేవుని గద్దింపుకు లోపడలేదు. మూడోది వచ్చి మొట్టమొదట హంతకుడైనాడు. ప్రపంచం సృష్టి ముందులు మొదట్లోనే ఇతడు హంతకుడైనాడు. 4వది చూస్తారా? 9వ వచనంలో ఉంది. ఏమంటున్నాడో చూడండి. 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యూను అడుగగా ఏమంటున్నాడు? అతడు నేను ఎరుగును కదండి. అంటే నా తమ్మునికి నేను కావలి వాడనా అంటే తమ్ముడిని అన్న చూసుకునే దానికి ఇది లేదు. కాబట్టి ఎంత స్వార్థపరుడో మనకు 4వ విషయంలో తెలుస్తాయి.
ఐదోది చూడండి పిల్లరా, 14 నుంచి 16 వచ్చినప్పుడు చదివితే 5వ లక్షణం ఏమిటి చెప్తారు చూడండి అక్కడ. ఏమిటది అని నేడు అంటే ఈ ప్రదేశము అక్కడ నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ఆ నీ కదండి సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు 16వ పడొచ్చు. వచనం వరకు చదివితే పిల్లరా, దేవుని యొక్క సహాయాన్ని పోగొట్టుకున్నవాడు. అర్థమైందా మీకు ఇప్పుడు? దేవుని ఆ. సంబంధుల విషయంలో కదండి ప్రేమ 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 అనేది ఉంది కానీ, అదే పిల్లల గుర్తు చేసుకున్నట్లయితే కదండి మనము ఏమింటుంది ఇక్కడ చూస్తే ఈ సాతాను యొక్క, దుష్టుని యొక్క, లేకపోతే అపవాది యొక్క సంబంధికి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటంటే వీరు నీతిని జరిగించరు, సహోదరుని ప్రేమింపరు. అంతేకాదు 12వ వచనానికి వచ్చేటప్పుడు కయ్యూనిని మరీ మరీ ఎందుకు గుర్తు చేసినాడు అని అంటే, కయ్యూనులో ఉన్నటువంటి స్వభావం అంటే అపవాది సంబంధి, దుష్టుని సంబంధి, సాతాను యొక్క సంబంధి, అలాంటి వానికి ఉండే లక్షణాలు ఒక్కొక్కటి చూసినట్లయితే నేను రెఫరెన్స్ తో కూడా చెప్పాను. మొదట కోపగించుకునేవాడు. రెండోది మనం చూసినట్లయితే పిల్లరా ఏమిటది? గద్దింపు, దేవుని గద్దింపుకు లోబడిన వాడు. మూడోది మనం చూసినట్లయితే పిల్లరా మొట్టమొదట హంతకుడు అయిపోయినాడు. నాలుగోది మనం చూసినట్లయితే పిల్లరా తన స్వార్థమే అతనికి పరమావధి అనుకున్నాడు. ఐదోది మనం చూసినట్లయితే పిల్లరా దేవుని సహాయాన్ని పోగొట్టుకున్నవాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయి అని అంటే దుష్టుని సంబంధులకే ఉంటాయి. కాబట్టి బాగా గుర్తు చేసుకోండి పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క సాక్ష్యం మనం హేబేలు గురించి చూసుకున్నాము. కయ్యూను మాత్రం అన్ని విధాల తన యొక్క ఇదిని పోగొట్టుకున్నాడు. అలాగైతే మీ సహోదరుడు సహోదరి ఈ 3 వచనాల్లో కదండి 10, 11, 12 వచనాల్లో మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే కదండి, మొదటిది దేవుని సంబంధి ఎవరు, సాతాను సంబంధి ఎవరు, సాతాను యొక్క సంబంధి యొక్క లక్షణాలు ఏమిటి కదా, ఇవి గుర్తుపెట్టుకొని మనం అలాంటి వాళ్ళం కాదు కనుక, దేవుని సంబంధం కనుక, దేవుని సంతతి కనుక, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన వారు కనుక మనం ముందున్న దినాల్లో, ముందున్న ఈ జీవితంలో ప్రభు కొరకు మనం బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించడం కాక అందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు అందరికీ మరొకసారి